Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E class. ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మరి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 4d plus 3 into y is equal to sin 3x into cos 2x. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే sin x cos x లాగా ఉంది. ఇక్కడ మిడిల్లో కొంతమంది ప్లస్ ఉంది అనుకుంటారు, సపరేట్గా స్ప్లిట్ చేసి చేస్తారు. అలా చేయకూడదు. ప్రోడక్ట్లో ఉంది. ఇక్కడ ప్రోడక్ట్ నుంచి సమ్ లాగా మార్చడానికి ఒక 4 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ 4 ఫార్ములాస్ ఏంటో ఒకసారి చెప్తున్నా చూడండి. ఇన్ జనరల్గా రైట్ సైడ్లో 2 ఇంటూ సైన్ ఏ కాస్ బి ఇలా ఉన్నప్పుడు, యాక్చువల్గా ఇక్కడ 2 లేదు చూడండి. 2తో మల్టిప్లై చేస్తాము, డివైడ్ చేస్తాము. అప్పుడు 2 సైన్ ఏ కాస్ బి రైట్ సైడ్లో అట్లా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఏం రాసుకోవచ్చు అంటే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. ఓకే ఓకే సో ఇప్పుడు రైట్ సైడ్లో ఫస్ట్ కాస్ టర్మ్ వచ్చింది, మళ్ళీ సైన్ టర్మ్ వచ్చింది. 2 సైన్ ఏ కాస్ ఏ ఇంటూ సైన్ బి. సో అయితే ఫస్ట్ ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి మైనస్ వస్తుంది. ఫస్ట్ కాస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. 2 కాస్ ఏ సైన్ బి ఉన్నప్పుడు సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెండు కాస్లు వచ్చినప్పుడు 2 కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇలా వచ్చినప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. ఓకే, నెక్స్ట్ రెండు సైన్లు వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. మైనస్ 2 సైన్ ఏ ఇంటూ సైన్ బి, ఇక్కడ మైనస్ వస్తుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి. ఓకే, చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో మైనస్ని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఈ మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది. కాస్ ఏ మైనస్ బి, ఈ ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది. కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ సైన్ బి. అప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి రైట్ సైడ్లో 2 సైన్ ఏ సైన్ బి ఉన్నప్పుడు నేను కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి లాగా రాస్తాను. ఓకేనా, ఇప్పుడు మనము దీనికి ఉపయోగించాల్సింది ఫస్ట్ ఫార్ములా ఈ ప్రాబ్లానికి. ఓకేనా, సో ఇక్కడ 2 లేదు కాబట్టి మనం 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి చేస్తాం. ఓకే, సరే, యాజ్ యూజువల్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుంటాం, దాని తర్వాత పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుంటాం. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డి ఈజ్ డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 3x ఇంటూ కాస్ 2x. ఓకే, మరి ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుందాం. సో ఇది ఎలా ఉంది అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. లెట్ f of d into y is equal to q of x.
where f of d is equal to d square minus 4d plus 3. అదేవిధంగా ఇక్కడ q of x is equal to sin 3x into cos 2x. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఫార్ములాని అప్లై చేయాలంటే ఇక్కడ 2 ఉండాలి. 2 sin a cos b ఏం రాసుకోవచ్చు, sin a plus b plus sin a minus b. సో కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. sin 3x into cos 2x. ఓకే, సో 2 sin a cos b. a అంటే 3x, b అంటే 2x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ sin a plus b. a అంటే 3x, b అంటే 2x. sin a plus b plus sin a minus b plus sin a minus b అంటే 3x minus 2x. So which is equal to 1/2 into sin 5x plus sin 3x minus 2x అంటే x అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ q of x. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుంటాం. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. అంటే d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో అయితే d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసేద్దాం డైరెక్ట్గా. సో దట్ ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఫ్యాక్టర్స్ని కనుక్కుందాం. ac తీసుకోవాలి. a అంటే 1, c అంటే 3. సో ఫ్యాక్టర్స్ 3కి 1 into 3 3. ఓకే, సో ఇప్పుడు రెండింటి యాడ్ చేయండి, మిడిల్ టర్మ్ రావాలి. 1 ప్లస్ 3 ప్లస్ 4 వస్తుంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది. అయితే ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి. -1 -3 ఎంత, -4. రెండింటిని యాడ్ చేస్తే -4 మిడిల్ టర్మ్ వచ్చింది. ప్రోడక్ట్ చేస్తే ac రావాలంటే ఇది 3 రావాలి. -1 into -3 3 సరిపోయింది. ఓకే, దట్ ఇంప్లైస్ m స్క్వేర్. ఇప్పుడు -4mని -1 into m -3 into m గా రాయొచ్చు. ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను mని కామన్ తీస్తున్నాను, m -1. -3ని కామన్ తీస్తున్నా, -3 ప్లస్ అవుద్ది, +3 మైనస్ అవుద్ది. ఓకే, మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. -3m -3 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇవి రెండిట్లో నుంచి m -1 కామన్గా ఉంది. m -1 కామన్, ఇక రిమైనింగ్ టర్మ్ ఇక్కడ m ఉంటుంది. -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది పక్కన నోట్ చేద్దాం, ఎందుకంటే పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి అవసరం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్, సో దట్ ఇంప్లైస్ m -1 ఈజ్ ఈక్వల్ టు 0, m -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో m ఈజ్ ఈక్వల్ టు 1, 2 రూట్స్ వచ్చాయి. ఇలా వచ్చిన 2 రూట్స్ డిఫరెంట్ రూట్సా, ఈక్వల్ రూట్సా? డిఫరెంట్ రూట్స్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 e power m1x ప్లస్ c2 e power m2x. ఓకే, therefore complementary function yc is equal to
c1 e power 1 into x plus c2 e power 3x. Okay, so that is taken as number 1. ఇది కూడా నోట్ చేద్దాం. సో నెక్స్ట్ మన ప్రాబ్లంకి పర్టికులర్ ఇంటెగ్రల్ ఏంటో చూద్దాం. ఓకే, పర్టిక్యులర్ ఇంటెగ్రల్ yp is equal to 1 by f of d into q of x. ఓకే, మరి yp is equal to 1 by f of d అంటే d square minus 4d plus 3. నెక్స్ట్ q of x అంటే ఏంటి, ఇదో ఇక్కడ నోట్ చేశాను, 1 by 2 into 1 by 2 into sin 5x plus sin x. ఓకే, సో ఇప్పుడు ఈ 1 by 2 అనేది ఈ 2 టర్మ్స్కి వస్తుంది. సో మల్టిప్లై చేయాలి 1 by d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3తో sin 5x. సేమ్ మళ్ళీ దీన్నే sin xతో మల్టిప్లై చేయాలి. ఓకే, సో yp ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 by 2 అవుట్ సైడ్లో రాసేస్తున్నాను, 1 by d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 into sin 5x plus 1 by 2 into 1 by d square minus 4d plus 3 into sin x. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డి సైన్ ఏఎక్స్ మోడల్ అంటే మోడల్ 3 సైన్ ఏఎక్స్ మోడల్లో డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్, మైనస్ అవుట్ సైడ్లో ఉంటుంది, 5 స్క్వేర్ 25 అంటే మైనస్ 25 సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ రేషనలైజింగ్ చేయాల్సి ఉంటుంది మనకి. సో అందుకోసం లెంతీ అవుతుంది ఒకే దాంట్లో చేస్తే, సపరేట్గా చేస్తున్నాను. సో yp ఈజ్ ఈక్వల్ టు yp1 ప్లస్ yp2 లాగా అనుకుంటున్నా. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఓకే, ఇప్పుడు yp1 దీన్ని తీసుకొని చేద్దాం. నెక్స్ట్ yp2 రెండింటిని చేసిన తర్వాత నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు yp వస్తుంది. కంప్లీట్ సొల్యూషన్ 1ని నెక్స్ట్ పర్టికులర్ ఇంటెగ్రల్ వస్తుంది, దాన్ని యాడ్ చేస్తే కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, take yp1 is equal to 1 by 2 into 1 by d square minus 4d plus 3, d square minus 4d plus 3 into sin 5x. ఓకే, ఎస్. ఇప్పుడు మనం డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 25, ఇది వర్కింగ్ రూల్. ఇక్కడ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అవుతుంది అంటే 1, సో అంటే మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 into 1 by d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 25 మైనస్ 4d ప్లస్ 3 అలానే ఉంటుంది ఇంటూ సైన్ 5x. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మైనస్ 25 ప్లస్ 3 ఎంత, మైనస్ 22. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 into 1 by minus 22 minus 4d into sin 5x. నెక్స్ట్ yp2 నోట్ చేద్దాం. yp1
ఆల్రెడీ ఇంకా అయిపోయింది కాబట్టి yp2 ఎంత 1/2 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో yp1 yp2ని నంబర్ 2 ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మళ్ళీ మనం మైనస్ని అట్లనే 2ని కామన్ తీసేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1 మైనస్ని అట్లనే 2ని కామన్ తీస్తున్నా. ఇంకేముంటుంది ఇక్కడ 2d మాత్రమే ఉంటుంది. మైనస్ ప్లస్ అయిపోతుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది, 2d మైనస్ 11 ప్లస్ 11 అవుతుంది. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేయండి. -4d మైనస్ ప్లస్ మైనస్ 2 ఇంటూ 22 2 ఇంటూ 11 22 సరిపోయింది ఇంటూ సైన్ 5x. సో ఇక్కడ 1/2 ఇంటూ 2 4 అవుతుంది, మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నా. సో దట్ ఈస్ yp1 ఈజ్ ఈక్వల్ టు -1/4 ఇంటూ 1/2d ప్లస్ 11 ఇంటూ సైన్ 5x. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే రేషనలైజింగ్ చేయాలి. మన ప్రాబ్లం ఎంతవరకు చేయాలి అంటే డి టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి, డీలు ఉండకూడదు. ఓకే, సో అందుకోసం రేషనలైజింగ్ చేస్తున్నాం. -1/4 ఇంటూ 1/2d ప్లస్ 11 ఇంటూ రేషనలైజింగ్ అంటే 2d ప్లస్ 11కి కాంజుగేట్ 2d మైనస్ 11. సో 2d మైనస్ 11తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇదే వచ్చేది. సో ఇంటూ సైన్ 5x. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మల్టిప్లై చేసేద్దాము. సో yp1 ఈజ్ ఈక్వల్ టు -1/4 ఇంటూ 1 ఇంటూ 2d మైనస్ 11 అంటే 2d మైనస్ 11. Denominator is in the form of a plus b into a minus b, a square minus b square అంటే 2d whole square minus 11 square into sin 5x. okay, next yp1 which is equal to -1/4 into చూడండి 2d మైనస్ 11 అలానే రాసేస్తున్నాను. 2d మైనస్ 11 డివైడెడ్ బై ఇక 2d హోల్ స్క్వేర్, ఏబి హోల్ స్క్వేర్ని ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఎలా రాస్తామో దీన్ని కూడా అలానే 2 స్క్వేర్ డి స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4d స్క్వేర్ మైనస్ 11 స్క్వేర్ అంటే 121 ఇంటూ సైన్ 5x. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ డి స్క్వేర్ కనిపించింది అంటే డి స్క్వేర్ ప్లేస్లో -25 మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ చేశాం కదా, సో అలా. సో పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -25. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1/4 ఇంటూ 2d మైనస్ 11 డివైడెడ్ బై 4 ఇంటూ డి స్క్వేర్ అంటే -25 minus 121 into sin 5x. okay, so that is equal to -1/4 into 2d minus 11 divided by minus plus into minus 25 into 4 100 minus 100 minus 2 minus 121 మొత్తం 221 minus 221 into sin 5x. ఓకే, ఇక్కడ ఉన్న మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 221 ఇంటూ 4 884. ఓకే, 221 ఇంటూ 4 4 1s 4 4 2s 8 1/884 ఇంటూ 2d మైనస్ 11 ఇంటూ sin 5x. ఓకే, సో
మన మెయిన్ టార్గెట్ ఏంటంటే డి టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి. చూడండి ఇప్పుడు 2dతో sin 5x మల్టిప్లై చేయాలి, 11తో sin 5x మల్టిప్లై చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/884 ఇంటూ 2 ఇంటూ d of sin 5x మైనస్ 11 ఇంటూ sin 5x. ఓకే, ఇక్కడ డి అంటే డిఫరెన్షియేషన్ 1 టైం, డి స్క్వేర్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్, 1/d అంటే 1 టైం ఇంటిగ్రేషన్, 1/d స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్. ఓకే, ఎస్, దట్ ఈస్ 1/884 ఇంటూ, సో 2 ఇంటూ sin 5x యొక్క డిఫరెన్షియేషన్ cos 5x, మళ్ళీ దేన్నైతే x అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. 5x యొక్క డిఫరెన్షియేషన్ 5, కాబట్టి 5 ఇంటూ cos 5x. ఇక d లేదు కాబట్టి మనం ఏం డిఫరెన్షియేషన్ చేయనవసరం లేదు. 11 ఇంటూ sin 5x. ఓకే, సో yp1 is equal to 1/884 into 2 into 5 10 cos 5x minus 11 sin 5x. Yes, this is taking as number 3. Okay, so yp1 note చేద్దాం ఇక్కడ. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా yp2ని తీసుకుందాం. చూడండి, టేక్ yp2 ఈజ్ ఈక్వల్ టు 1/2 1/d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ sin x. ఓకే, ఇప్పుడు x కోఎఫిషియంట్ 1 మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఓకే, ఇంకంతా మారిపోతుంది. సో మరి డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో yp2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 1 మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ sin x. ఓకే, ఇప్పుడు చూడండి, మైనస్ 1 ప్లస్ 3 అంటే ప్లస్ 2 మైనస్ 4d. సో yp2 ఈజ్ ఈక్వల్ టు 1/2 into 1/2 minus 4d into sin x. ఓకే, ఇప్పుడు మళ్ళీ డినామినేటర్ నుంచి 2ని కామన్ తీద్దాం. అప్పుడు 1 మైనస్ 2d వస్తుంది. yp2 ఈజ్ ఈక్వల్ టు 1/2 into 1 minus 2d into sin x. ఓకే, 1/2 into 2 4 అవుతుంది. yp2 1/4. ఇంకా చూడండి, రేషనలైజింగ్ చేద్దాం. 1/1 మైనస్ 2d ఇంటూ 1 మైనస్ 2dకి కాంజుగేట్ 1 ప్లస్ 2d, 1 ప్లస్ 2dతో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. 1 ప్లస్ 2d బై 1 ప్లస్ 2d into sin x. So that is yp2 is equal to 1/4 into 1 into 1 plus 2d, 1 plus 2d divided by denominator is in the form of a plus b into a minus b, a square minus b square. 1 square అంటే 1 minus 2d whole square అంటే 2 square d square అంటే minus 4d square. ఓకే, ఇంటూ sin x. ఓకే, మళ్ళీ ఇక్కడ డి స్క్వేర్ కనిపించింది, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పుట్ డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1. yp2 is equal to 1/4 into 1 plus 2d అలానే రాస్తున్నాను, డివైడెడ్ బై
1 minus 4 into d square place లో minus 1 into sin x. So that is yp2 is equal to 1 by 4 into 1 plus 2d divided by 1 minus into minus plus 1 plus 4 5 అవుతుంది into sin x. 1 by 4 into 5 20 ఇంకా 1 plus 2d into sin x రాస్తున్నా. ఇప్పుడు మల్టిప్లై చేయండి 1 into sin x plus 2d of sin x. So yp2 1 into sin x plus 2 into d of sin x. sin x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? cos x అవుతుంది. దట్ ఈస్ 1 by 20 ఇక్కడ sin x రాస్తున్నాను ప్లస్ 2 into cos x. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. ఇది yp2. ఓకే, మనం ఇప్పుడు yp1 yp2 వాల్యూస్ని నంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. ypకి అంటే 2 ఇచ్చాము. ఓకే, ఈక్వేషన్ 3 4ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు yp వస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ నంబర్ 3ని 4ని 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 and 4 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 implies yp is equal to yp1 అంటే నంబర్ 3 ఇక్కడ నోట్ చేశాను. 1/884 into 10 cos 5x minus 11 into sin 5x. ఓకే, ప్లస్ yp2 ఇది 1/20 into sin x plus 2 cos x. So this is taking as number 5. ఓకే, పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చింది. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాస్తాం. therefore complete solution to the given DE is y is equal to yc plus yp. y is equal yc అంటే నంబర్ స్టార్టింగ్లో 1 ఇచ్చాము. కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కున్నాం, అదంతా రాయాలి ఖచ్చితంగా. మళ్ళీ yp ఇది కూడా రాయాలి. సరే, నేను రాస్తున్నా చూడండి. c1 e power 1 into x plus c2 e power 3x ప్లస్ ఇదంతా రాయాలి. 1/884 into 10 cos 5x minus 11 sin 5x. So plus 1/20 into sin x plus 2 cos x. ఓకే, సో ఫైనల్గా ఇది మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.